న్యూస్ చూస్తే తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలో సుపరిపాలనలో తొలి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఏడాది కాలంగా కూటమి సర్కారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అమరావతి ప్రాంతంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమరావతి రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వటం ఓ చరిత్ర అన్నారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే రాజధాని ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఈ గ్రామం వచ్చినందుకు కూడా నాకు ఒక రిపోర్ట్ రాయమంటారు. ఎందుకంటే మంత్రులు కూడా పంపించి నేను ఒక 8 నియోజకవర్గాలు తిరగాలి. రాష్ట్రంలో నా నియోజకవర్గం కాకుండా 8 నియోజకవర్గాలు తిరిగి ఆ 8 నియోజకవర్గాల్లో మీరు ఏ గ్రామం తిరిగారు, ఎలాగ ఉంది పరిపాలన, నేను గమనించిన విషయాలు కూడా మాకు తెలియజేయమన్నారు. అది ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అడిగారన్న సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉన్న నగరాన్ని డెవలప్ చేశారు. ఈరోజు కొత్త నగరం, ఈ నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అవకాశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ప్రధానికంగా రావాలి. రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోని ఒక మంచి నగరం కింద తీర్చిదిద్దాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి మీరు గెలిపించారో అదే నమ్మకాన్ని మీరు నిలబెట్టి ఈ ప్రభుత్వంతో తోడు నిలిచి రేపు 20 సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా